ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడినిచ్చే నూనె గింజల పంట ఆయిల్ పామ్. 40 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దిగుబడినిస్తూ నమ్మకమైన రాబడిని ఇస్తుంది. అంతేకాదు, అత్యధిక నూనె ఉత్పాదకతనిచ్చే పంట ఇది. అయితే ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు ఈ పంట సాగుకు ఎలాంటి వాతావరణం అనుకూలంగా ఉంటుందో ముందుగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఈ పంట సాగుకు నీరు సమృద్ధిగా అవసరం. అలానే సాగులో యాజమాన్యంపై అవగాహన కూడా అవసరం. కొత్తగా ఆయిల్ పామ్ నాటాలనుకునే రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. వాణిజ్య పంటగా ప్రాముఖ్యం పొందిన పంట మనకి ఆయిల్ పామ్. ఇది ప్రెజెంట్ మనకు 2 లక్షల పైబడి హెక్టార్‌లో మనకి సాగు చేయబడుతుంది. అయితే దీని వాతావరణం చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ అనేది మన ఆయిల్ పామ్‌కి అత్యంత అనుకూలమైన పంట. ఎలాంటి నేలలు వేసుకోవాలంటే మనకి తేమ అనేది 80% పైన ఉండాలి. దాంతో పాటు సూర్యరశ్మి కనీసం 5 గంటలు సూర్యరశ్మి కలిగి ఉండాలి. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీ సెల్సియస్ కలిగి ఉండి, లేదా సంవత్సరం పొడుగునా చూసుకుంటే 2000 నుంచి 4000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఇది అత్యంత అనుకూలమైన పంట. సో నేలల విషయానికి వస్తే ఇసుక నేలలు దీనికి పనికిరావు. మెట్ట ప్రాంతాలను అత్యంత అనుకూలమైనవి. ఆ మెట్ట ప్రాంతాలలో కూడా మనకి ఈ మురుగునీరు సదుపాయము కలిగి ఉండాలి. సేంద్రీయ పదార్థము ఎక్కువగా ఉండాలి. అతి ఆల్కలైన్, అదేవిధంగా సెలైన్ సాయిల్స్ దీనికి పనికిరావు. సో ఉదాహరణ సూచికి కూడా మనకి 6 నుంచి 7 ఉన్నట్లయితే అత్యంత ఈ అటువంటి నేలలు మనకి ఈ ఆయిల్ పామ్కి చాలా ఉపయోగపడతాయి. రకం చూసుకుంటే మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఒకే ఒక రకం, ప్రపంచం మొత్తం ఒకే రకం ఉంది. అదే దాన్ని తెనేరా హైబ్రిడ్ అంటాం. ఈ తెనేరా లక్షణాలు ఏంటంటే మనకి మీసోకాప్చాలు ఎక్కువగా ఉండి, ఎండోకాప్ చాలా తక్కువగా ఉండి, షెల్ అంటాం, షెల్ చాలా తక్కువగా ఉండి నూనె శాతం ఎక్కువగా వచ్చే రకం. ఆ నూనె దిగుబడి కూడా మిగతా పంటల కన్నా దీని యొక్క దిగుబడి చాలా ఎక్కువ. అందుకు గవర్నమెంట్ కూడా దీని యొక్క యుద్ధ ప్రాతిపదికన దీని ఏరియా పెంచాలనే ఉద్దేశంతో దీనికి సబ్సిడీ ఇవ్వడం కానీ, దీనికి యొక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి మొక్కలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. దాన్ని అంతర పంట వేసుకోవడానికి వెసులుబాటు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ డ్రిప్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ 90% సబ్సిడీ ఇచ్చి మైక్రో ఇరిగేషన్ మీద మంచి అవగాహన కలిగించి ఈ ఆయిల్ పామ్ని ఇంకంత ప్రోత్సహించే విధంగా మనకి చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. వేసుకునే పద్ధతి చూసినట్లయితే ఎందుకంటే నీటి సదుపాయం ఉంటుంది కాబట్టి మనం సంవత్సరం పొడవునా వేసుకొని ఏమీ ప్రాబ్లం లేదు. అయితే వేసుకున్నప్పుడు ఏంటంటే ఈ గుంటలు 60 మీటర్ల పొడవు, 60 మీటర్ వెడల్పు, 60 మీటర్ లోతులో మనం గుంటలు తీసుకొని ఆ కింద మట్టిలో మనం ఏం చేస్తామంటే 400 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కింద మట్టితో కలిపి మనం మొక్కను పెట్టిన తర్వాత దాని పైన వేసుకున్నట్టయితే మనకి మంచి మొక్క బాగా సెట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ఇప్పుడు గోతులు ఎంత డిస్టెన్స్లో తీసుకోవాలంటే త్రిభుజాకార పద్ధతిలో అయితే సుమారు 9x9x9 చూసుకున్నట్లయితే ఒక 57 మొక్కలు అవసరం అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఈ త్రిభుజాకార పద్ధతిలో కన్నా అంతర పంటలు వేసుకోవాలి, నేను ఇంకొక పంటను వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ 9x9x9 త్రిభుజాకార పద్ధతి కాకుండా స్క్వేర్ పద్ధతిలో వేసుకున్నట్లయితే ఒక 50-52 మొక్కలు పట్టినప్పటికి కూడా వాళ్ళ అంతర పంటలు అయితే కోకోవా కానీ ఇతర అంతర పంటలు వాళ్ళు వేసుకునే వాళ్ళకి వెసులుబాటు అనేది చాలా బాగుంటుంది. కాబట్టి స్క్వేర్ పద్ధతి అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. వేసుకున్న తర్వాత ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఆయిల్ పామ్కి యూరియా, సూపరు, పొటాష్ ఈ 3 అత్యంత అవసరము. దాంతోపాటు ఆయిల్ పామ్లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఏంటంటే మెగ్నీషియం లోపాలు, అదేవిధంగా బోరాన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకు ఈ రైతు సోదరులందరూ కూడా యూరియా, సూపరు, పొటాష్, బోరాను, మెగ్నీషియం సల్ఫేట్ అనేది తగు మోతాదులో మనకి 4 నెలలకు ఒకసారి 3 సార్లు మనం ఇచ్చినట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. దానికోసం ఏం చేస్తామంటే మొదటి సంవత్సరంలో యూరియా వచ్చేసి 780 గ్రాములు, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 1250 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 667, మెగ్నీషియం వచ్చేసి 125 గ్రాములు, బోరాను 25 గ్రాములు వేసుకోవాలి. అదే రెండో సంవత్సరం చూసుకున్నట్టయితే అదే యూరియాని 1740 గ్రాములు, 2500 గ్రాములు సూపర్ ఫాస్ఫేటు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వచ్చేసి 1333 వేసుకొని, మెగ్నీషియం, బోరాన్ వచ్చేసి మెగ్నీషియం 250 గ్రాములు, బోరాన్ వచ్చేసి ఒక 50 గ్రాములు వేసుకోవాలా. అదే 3 సంవత్సరాలు అంతకన్నా దాటిన తర్వాత, అంటే చెట్టు దాటిన తర్వాత మనకి యూరియా వచ్చేసి 2610 గ్రాములు, అదే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి 3750 గ్రాములు, ఎంఓపి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది 2000 గ్రాములు, అదేవిధంగా మెగ్నీషియం 500 గ్రాములు, బోరాన్ వచ్చేసి 100 గ్రాములు. ఈ విధంగా 3 అంతకన్నా ఎక్కువ అయితే ఈ దఫల్లో మనం ఎరువులు వేసుకొని 3 నెలల వ్యవధిలో 4 సార్లు, లేకపోతే 4 నెలల వ్యవధిలో 3 సార్లు
ఎలాగైనా వేసుకున్నట్టయితే మనకి ఆయిల్ పామ్లో ఎక్కువ దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు కలుపు. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం మనుషులతో కలుపు తీసుకోవడం మొత్తము చెట్టు చుట్టూ తీయాలి. అదేవిధంగా పొలం చుట్టూ తీసినట్టయితే మనకి శుభ్రపరచడం వల్ల తెగుళ్ళు కూడా కొంచెం తక్కువగా వస్తాయి. నీటి సదుపాయం చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ పామ్ నీటి సదుపాయం లేకపోతే మనం వేయొద్దని చెప్తున్నామంటే దాని ప్రాముఖ్యత మనం అర్థం చేసుకోవాలి. అందుకు ఆయిల్ పామ్ కంటే ఒక చెట్టుకి సుమారు ఒక 160 లీటర్లు రోజు అవసరం అవుతుంది. అదే మామూలుగా వేసవి కాలంలో అయితే 250 నుంచి 300 లీటర్లు అవసరం అవుతుంది పెద్ద చెట్లకి. 3 సంవత్సరాలు పైబడిన చెట్లకి. ఈ పెట్టేటప్పుడు ఏం చేస్తాం 4 ఎమిటర్స్ మనం అనేది 8 ఎల్‌పీహెచ్ 8 లీటర్లు గంటకి వచ్చే ఎమిటర్స్‌ని 4 పక్కల పెట్టుకున్నట్లయితే ఒక 5 గంటలు నీరు మనం పారించినట్లయితే సుమారు ఒక ఎమిటర్ నుంచి 5 గంటలు పారించితే 40 లీటర్ల నీరొస్తుంది. అలా 4 ఎమిటర్లు కూడా 4 ఇంటూ 40 చేసుకుంటే 160 లీటర్ల నీరు మనం చెప్పుకునే విధంగా వస్తుంది. సో తర్వాత ఈ యొక్క బేసిన్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే ఈ మొక్క చుట్టూ కూడా మనం మొక్క వేసిన తర్వాత మొదటి సంవత్సరం వచ్చేసి మనం 1 మీటర్ దూరంలో పల్లెం చేసుకోవాలా. మొక్క ఎదిగే కొద్దీ పల్లెం యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంటుంది. రెండో సంవత్సరం 2 మీటర్లు, మూడో సంవత్సరం 3 మీటర్లు మనం చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటు అంతర పంటలు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మొదటి 3 సంవత్సరాలు కూడా ఆయిల్ పామ్లో మనం ఎటువంటి గెలలు వేయడం మనం చేయం కాబట్టి ఏమైనా కూరగాయల పంటలు కానీ అరటి కూడా వేసుకోవచ్చు. అదే 4 సంవత్సరాలు దాటిన తర్వాత కోకోవా బాగా సక్సెస్ అయింది. కోకోవా వేసుకుంటే మన క్యాడ్బరీ వాళ్ళు కోకోవా వేస్తారు. ఈ కోకోవాని కత్తిరింపులు చేసుకొని మంచి ఇది చేసుకున్నట్టయితే ఆయిల్ పామ్తో కోకోవా కూడా సరిపడా దిగుబడి ఇచ్చి రైతుకు ఇంకా లాభసాటిగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ఆయిల్ పామ్లు మగ పువ్వులు, ఆడ పుష్పాలు 2 కూడా ఒకే చెట్టుకు వేరు వేరు ప్రదేశాల్లో మనకు పుడతా ఉంటాయి. ఈ 14 నెలల నుంచి మనకి ఈ పువ్వులు రావడం, ఈ పుష్పగుచ్చాలు రావడం జరుగుతుంది. ఈ పుష్పగుచ్చాలని మొదటి దశలో మనం ఉంచకూడదు. దీన్ని మనం తుంచేయాలి. దీన్ని తీసివేసే పద్ధతిని మనం ఎబ్లేషన్ అంటాం. 3 సంవత్సరాల వరకు ఈ పద్ధతి ఈ చర్య కొనసాగించాలి. ఈ చర్య కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇది బహువార్షిక పంట కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అధిక దిగుబడులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది మన ప్రధాన సమస్య పురుగులు తెగుళ్ళు. మనకి కొమ్ము పురుగు అనేది ఆయిల్ పామ్కి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆ కొమ్ము పురుగు వచ్చి దీని యొక్క ఆకులను చేరి దాని యొక్క ఆకృతిని వి షేప్‌లో కట్ చేసి కొంతవరకు నష్టపరుస్తుంది. దాన్ని నివారించడానికి ఏం చేస్తామంటే మోనోక్రోటోఫాస్ మందు ఒక 50/6 ఎంఎల్ 2 లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. చిన్న చెట్లు అయినట్లయితే నాఫ్థలిన్ బాల్స్ అనేవి 3.5 గ్రాములు వెయిట్ ఉన్న 3 బాల్స్‌ని తీసుకొని మువ్వ ఆకుల్లోని అక్కడక్కడ మనం పెట్టి 45 రోజుల్లో ఒకసారి మారుస్తూ ఉంటే చాలా వరకు ఈ కొమ్ము పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. రైనోల్యూర్ అనే ఫెరోమోన్ ట్రాప్‌ని ఒక ఎకరాకు మనం పెట్టుకున్నట్లయితే ఈ ఆడపురుగులని ఇవి అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తల్లి పురుగులను మనం సేకరించి దాన్ని చంపినట్లయితే కంప్లీట్‌గా మనం దీన్ని నిర్మూలించవచ్చు. దాంతోపాటు ఉన్న ఇంకొకటి ఈ మోవుకుళ్ళు తెగులు. ఎక్కడైతే మనకు వర్షపాతం ఎక్కువగా ఉంటుందో అదేవిధంగా వాతావరణంలో తేమ 90% పైన ఉంటుందో రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్ ఉంటుందో అక్కడ ఈ యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని స్ప్రెడ్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ వర్షపాతం దగ్గర ఈ జూస్ పోర్స్ స్పొరాంజీ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ఉధృతి ఎలా పెరిగినట్లయితే ఆ స్పిండిల్లో ఉన్న అన్ని క్రౌన్ ఆఫ్ లీవ్స్ కొత్త లీవ్స్ అన్నీ కూడా బ్రౌన్ లీవ్స్లో మారిపోవడం జరుగుతుంది. దాన్ని మనం ఎప్పుడైతే మనం పెరగడం జరుగుతామో మొత్తం క్రౌన్ అంతా రావడం జరుగుతుంది. ఇంకా మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మొత్తం ఆ చెట్టు అంతా చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్లో మనకు అది గమనించినట్లయితే వెంటనే మనం ఏం చేయాలంటే కార్బండిజం 1 గ్రాము 1 లీటర్ ఇంటికి కలిపి మువ్వలో పోసుకోవాలి. లేదంటే రెడోమిల్ ఎంజెడ్ అనే మందు 2 గ్రాములు 1 లీటర్ ఇంటికి దాంట్లో మువ్వలో పోసుకోవాలి. లేదనుకుంటే సైమోక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ అయితే ఉందో అది కూడా 2 గ్రాములు 1 లీటర్ ఇంటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి మంచిగా మొక్క అభివృద్ధి చెంది మనకి 4వ సంవత్సరం నుంచి మంచి గర్తొచ్చి మంచి సైజు వచ్చి చుట్టుకొలత వచ్చి నాణ్యతకరమైన ఈ బంచెస్ ఏర్పడి రైతుకు మంచి నాణ్యత రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.